నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. హిందూపురంలో వైసీపీ పార్టీ కార్యాలయంపై దాడి జరిగింది. అయితే దీన్ని తీవ్రంగా ఖండించారు జగన్మోహన్ రెడ్డి. అలాగే ఇది బాలకృష్ణ అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ప్రోద్బలంతోనే చేశారు అని చెప్పి వైసీపీ అయితే ఆరోపిస్తోంది. మరి అసలు అక్కడ ఏం జరిగింది? నిజంగానే టీడీపీ పార్టీ కార్యకర్తలు శ్రేణులు కార్యాలయంపై దాడి చేయడం జరిగిందా? దీని వెనుకున్న వాస్తవాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడిస్మల్లి శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఇక్కడ హిందూపురంలో వైసీపీ పార్టీ కార్యాలయంపై దాడి జరిగిందాన్ని ఇటు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ కార్యకర్తలు తీవ్రంగా ఖండిస్తున్నారండి. గతంలో గన్నవరంలో కావచ్చు, ఇంకో చోట టీడీపీ కార్యాలయంపై దాడి జరిగితే దాన్ని మళ్ళీ రీఓపెన్ చేసి మరీ విచారిస్తున్నారు. మా పార్టీ కార్యాలయంపై దాడి జరిగితే కనీసం పోలీసులు కూడా పట్టించుకోవట్లేదు, కావాలని ఇదంతా చేస్తున్నారు అంటున్నారు. ఏంటి, ఎంతవరకు వాస్తవం అంటారు? అసలు దాడి జరిగిన మాట వాస్తవం? అలా కాదండి. ఇప్పుడు హిందూపురంలో బాలకృష్ణ గారు ఎమ్మెల్యే, ఆ వేణురెడ్డి అన్నవాడు అక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్ భర్త ఎవరోనంట. ఇప్పుడు బాలకృష్ణ గారు అక్కడ ఏం లోటు చేస్తున్నాడు అనేటువంటిది రాజకీయంగా విమర్శలు చేసుకోవచ్చు. బాలకృష్ణ గారు సరిగా పనిచేయట్లేదు, లేకపోతే ఏదన్నా మాట్లాడచ్చు. కానీ దూషించాల్సిన అవసరం ఏముంది? ఓవర్ యాక్షన్. వీళ్ళకి బానిసల్లా బతకాలా? నిన్ను ఎవడు బతకమన్నాడు బానిసల్లాగానే? అక్కడ ఎన్టీ రామారావు గారు, హరికృష్ణ గారు, బాలకృష్ణ గారు, మధ్యలో ఒక ఆయన ఎవరో ఒకరు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత 83 నుంచి ఇది 2025, అంటే మధ్యలో 83, 85, 89, 94, 99, 2004, 2009, 2014, 2019, 2010 ఎలక్షన్లు జరిగినాయి. మధ్యలో ఒక్క ఎన్నికలో మాత్రమే వేరే వాళ్ళు ఎవరో ఎన్నికయ్యారు. మిగతా అన్నిసార్లు కూడా తెలుగుదేశం గెలిచింది. ఎన్టీఆర్ ఫ్యామిలీ ఉంది, రామారావు గారు, హరికృష్ణ, బాలకృష్ణ. ఏమండి, ఇలాంటి పరిస్థితుల్లో సహజంగానే ఆ పార్టీ మీద కొంత వ్యతిరేకత రావాలి. కంటిన్యూగా ఒకే పార్టీ గెలుస్తుంది, ఒకే కుటుంబం నుంచి గెలుస్తున్నట్టు సహజంగా వస్తుంది కదా వ్యతిరేకత. మరి ఎందుకు రాలేదు? పోనీ సామాజిక వర్గం లెక్కల్లో కూడా వీకే కదా. ఇప్పుడు అందరూ సామాజిక వర్గ లెక్కలు వేస్తున్నారు కదా. ఎన్టీఆర్ నాళ్ళే సామాజిక వర్గ లెక్కలు వేయకూడదు, కానీ సామాజిక వర్గం లెక్కలు వేస్తున్నారు కాబట్టి ఆ రకంగా కూడా సామాజిక వర్గ బలం కూడా లేదు అక్కడ, కుల బలం లేదు అక్కడ. మరి ఎందుకు గెలుస్తున్నారు వాళ్ళు అంటే, ఆయా నాయకులు ఆ నియోజకవర్గానికి వాళ్ళని సంతృప్తి పరిచే విధంగా వాళ్ళు సర్వీస్ చేస్తూ ఉండాలి, అంతే కదండి. ఊరికి ఎందుకు చేస్తారు ఎవరన్నా? ఇవాళ రేపు డబ్బులు ఊరికే రావన్నట్టు ఓట్లు ఊరికే రావండి. ఊరికే ఎందుకు వస్తాయి ఓట్లు? నువ్వు ఏదో చేస్తేనే కదా వస్తాయి. ప్రజల పట్ల బాధ్యతతో ఉంటేనే కదా వాళ్ళకన్నా నువ్వు చేయగలిగితే, మనం చేస్తాడో మన నాయకుడు అన్నటువంటి నమ్మకం కలిగించగలిగితే కదా వస్తాయి. మరి వీళ్ళు అక్కడ గెలలేకపోతే రకరకాల విన్యాసాలు చేశారు, ఏ పార్టీ ఉన్నా, కాంగ్రెస్ అయినా వైసీపీ అయినా. నువ్వు విమర్శ చేయదలుచుకుంటే అనేక అంశాలు ఉన్నాయి. ఇప్పుడు నువ్వు అది ప్రతిపక్షంగా అధికార పక్షాన్ని విమర్శించాలంటే అనేక అంశాలు ఉంటాయి. ఆయన్ని ఆ కుటుంబ బానిసలని లేకపోతే అసభ్యంగా మాట్లాడి నీ సంగతి చూస్తాం, నువ్వు ఎక్కడ హైదరాబాద్లో తొంగుంటావు, మరి మీ కూడా ఎక్కడ తొంగుంటున్నాడు? కానీ చేసింది రాజకీయ విమర్శలే. ఈ దాడి సాంప్రదాయం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు. ఆ విషయానికి వస్తే అసెంబ్లీలో బాలకృష్ణ గారు కూడా జగన్ని ఉద్దేశించి సైకో అన్నారు కదా అని చెప్పి కూడా వాళ్ళు గతంలో జరిగిన అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. మరి ఎలా చూడొచ్చు? అందరూ ఎలా ఉంటారు, ఒకలాగా ఎందుకుంటారండి? అందరూ చంద్రబాబు గారి లాగా సెల్లర మీ ఇష్టమైనట్టు చేసుకుంటాను అనరు కదా. ఆయన కూడా మీ ఇష్టమైనట్టు చేసుకోమని అనడం, చట్టానికి అప్పచెప్తాడు. చంద్రబాబు గారి పాలసీ ఒకటేనండి, కుక్క కరిసిందని మనం కరవకూడదు అంటాడు ఆయన. కుక్క మురిగిందని మనం మురుగుతామా, లేకపోతే కుక్క కరిసిందని మనం కరుగుతామా అని అడిగాడు ఆయన ఒకసారి. అందరూ అలా ఎందుకుంటారు? ఇంకొకళ్ళు ఎలా ఉంటారంటే, కుక్క కరిసిందని మనం కరవకూడదండి, కుక్కనేం కరుతాం, కానీ కుక్క యజమాని కరుద్దాం అనుకుంటారా? ఇప్పుడు కుక్కను తీసుకొచ్చారు, మీరు పార్క్లో వాకింగ్ వెళ్ళారు, కవక్కని మీ పిక్కట్టేసుకుంది అనుకో, మీరు ఎవరిని తిడతారు? అలా బుద్ధి లేరు అదవా, ఎలా మడతాలో గట్టిగా గొలుసేసి పట్టుకోకూడదు అని అంటారా? అలాగే ఆ కుక్క యజమాని అంటే ఎవడో వాగాడు, వాళ్ళ పార్టీ ఆఫీస్కి వెళ్ళి ఊరుకోరు కదా. బాలకృష్ణ వెళ్ళి కొట్టండి నేను చెప్పడం, అసలు వాళ్ళు ఫోన్ చేస్తారు కదా. ఆయన ఏమంటాయని మాట్లాడతారు, ముఖ్యమైన నాయకులతో మాట్లాడతారు తప్ప ఎవరు మడతాలు ఫోన్ చేస్తే మాట్లాడి వెళ్ళి కొట్టేంటారు అని చెప్తాడు ఆయన. అయితే పార్టీ ఆఫీసులు ధ్వంసం చేసుకునే సంప్రదాయం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్లో లేదు ఎప్పుడు. ఉమ్మడి రాష్ట్రంలో కానీ విభజిత రాష్ట్రంలో కానీ ఎప్పుడు లేదండి. ఎలాంటి జరిగినా రామారావు గారిని అప్రజాస్వామికంగా దించేసినప్పుడు వెల్లువలా పెళ్ళుబికిన ప్రజాగ్రహం అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కార్యాలయాల జోలికి వెళ్ళలేదు. అవడమే విమర్శ చేసుకున్నారు, వాళ్ళు దిష్టిబొమ్మలు తగలబెట్టారు అంతే తప్ప ప్రదర్శనలు చేశారు, ర్యాలీలు చేశారు. ఈ సంప్రదాయాన్ని ఎవరు మొదలెట్టారు? పట్టాభి గారు బోసిడీకే అన్నాడని, బోసిడీకే అన్న పదానికి ఎవడో ఇప్పటివరకు అర్థం చెప్పలేకపోయాడు. దానికి తనకు తానే అన్వయించేసుకుని, తనకు తానే అసెంబ్లీలోనూ సభల్లోనూ సమావేశాలను ఆ మాట అనకూడని మాట, అబ్యూజివ్ లాంగ్వేజ్ తనే ఆపాదించుకుని నన్ను ఇలా అన్నాడో అని
వెర్రి ఏడుపులు ఏడ్చాడు. వాళ్ళే దగ్గరుండి పురమాయించి పార్టీ ఆఫీస్ మీదకి మనుషుల్ని పంపించారు. డీజీపీ ఆఫీస్ కోతవేడు దూరంలో. ఇలా జరుగుతున్నప్పుడు ఫోన్ చేసిన తర్వాత వచ్చి కూడా అదుపు చేయొచ్చు. కానీ వాళ్ళు ఉద్దేశపూర్వకంగా పట్టాభి గారిని చంపేయాలని ప్లాను. ఇప్పుడు మామూలుగా టార్గెటెడ్గా చంపితే ఒక లెక్క, ప్రీ ప్లాన్డ్గా చంపడం ఒక లెక్క, దొమ్మిలో పోయడం కూడా ఎవడన్నా దొమ్మి కేసు కింద పోద్ది అది. అలా చంపేద్దాం అనుకున్నారు వీళ్ళు. పార్టీ ఆఫీస్లో ఈయన ఉన్నాడని తెలిసి వచ్చారు. అలాగే గన్నవరంలో కూడా ఘర్షణ జరిగి పార్టీ ఆఫీస్ తాగెట్టేశారు. రాష్ట్ర వ్యాప్తంగా చాలా పార్టీ ఆఫీస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఇష్యూ జరిగినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చాలా కర్నూలులోను వైజాగ్లోను చాలా చోట్ల పార్టీ ఆఫీసుల మీద రాళ్ళు గెరేయటం, ఫర్నిచర్ ధ్వంసం చేయడం చేశారు. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా రిలయన్స్ మాల్స్ మీదకి వెళ్ళారు కదా జగన్మోహన్ రెడ్డి సైకో బ్యాచ్, అలాగా వెళదాం అనుకున్నారు. కొంతవరకు సక్సెస్ అయింది. మరి ఈ సంప్రదాయాన్ని మొదలెట్టింది నువ్వే కదా. మీ క్యాడర్కే బీపీలు వస్తాయా? ఇదేంటి జగన్మోహన్ రెడ్డి గారు తప్పు కదా, ఇది పార్టీ ఆఫీసుల మీద దాడి చేయటం సంప్రదాయం కాదు కదా అని అడిగితే విలేకరులు ఎవరో మా క్యాడర్ బీపీ వచ్చిందా బా ఏం చేస్తాం మరి మళ్ళీ అంటే బాధ వచ్చింది వాళ్ళకి అన్నాడు సింపుల్గా. అంటే బీపీలు షుగర్లు మీకేనా? అవి అందరికీ ఉన్నాయి కదా, ఎవడ పడితే బీపీ షుగర్ ఉంది. ఇప్పుడు వాళ్ళకే ఉంటాయి కదా, వాళ్ళకి బీపీలు వేసింది. బాలకృష్ణ అభిమానులు కొంచెం బీపీ ఎక్కువ ఉంటుంది. నీ ఏడు మొఖం అభిమానులకే ఇంత బీపీ వస్తే సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, సింహ, అఖండ, లక్ష్మీ నరసింహ ఇలాంటి వాటికి అభిమానులకి ఎంత బీపీ అవుతుంది కదా. వచ్చింది వెళ్ళారు, కొట్టారు, తన్నారు, వచ్చారు. తర్వాత వాళ్ళకి రిగ్రెట్స్ ఫీల్ అవ్వలేదు. ఇక్కడితో అయిపోయిందండి, మేము ఏదో అన్న మీరు కొట్టారు వదిలేండి బాబు అని అనాలి. నువ్వు అని తీరాలి. ఎవరి కోసం అంటావు? అంటే దౌర్జన్యం దుర్మార్గం నీ ఒక్కడికే చేతనం అని అనుకున్నారా? వీళ్ళు కూడా చేస్తే ఎలా ఉంటుందో చూపించారు శాంపుల్. అది గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు మెత్తగా ఉన్నాడు కదా అని మొత్తేద్దాం అనుకుంటే కుదరదు. ఇంకా మీకు లోకేష్ అవతారం చూడలేదు మీరు, ఇంకా చూస్తారు. మీరు పెట్టలేకపోతే తప్పదాలు చూపించాలి. ఇంకా పవన్ కళ్యాణ్ ఉన్నాడు చూడండి, మన బ్యాట్స్మెన్ మావాడు అజరుద్దీన్ ఉన్నాడు, సెహ్వాగ్ ఉన్నాడు, తెండూల్కర్ కూడా ఉన్నాడు అనుకుంటాం కదా మన బ్యాట్స్మెన్ వరుస లైన్లోనే. వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ ఒక విశ్వరూపాలు కూడా చూస్తే మీరు అన్నయ్య పోతానన్నయ్య అని చెప్పేసి పోతారు మీరు. అదే మొత్తం మేము వస్తూ ఉంటాయి కదా రీల్స్లోనే, అన్నయ్య నేను పోతానన్నయ్య అంటాడు కదా, అలా పారిపోతారు వీళ్ళు వదిలేసి. మీకే అంత ఇది ఉంటే వీళ్ళకి ఎంత ఉంటుంది? అంటే ఎవడేం మాట్లాడతలేదు, మీరు ఏమన్నా పడి ఉంటున్నారు అనుకుంటున్నారా? మీరు ఒకటంటే 100 అంటాం. మీరు మామూలుగా బూతులు మాట్లాడతాం అనుకుంటారు. మేము అందులో మాస్టర్స్ చేసాం. మేము ఉంటాం బేసిక్గా, మేము మట్టి మనుషులు, రైతుల దగ్గర నుంచి వచ్చాం, రైతు కుటుంబాల పచ్చి బూతులు. అసలు మాది బ్రాండింగ్, అది మా సంస్కారం. కాబట్టి పబ్లిక్లోనూ ఆ మహిళల పట్ల మర్యాదగా గౌరవంగా ఉంటాం. ఎక్కడ వాడాలో అక్కడే వాడతాం. మీకు మళ్ళీ ఎవరిని పడితే వాళ్ళ మీద గౌరవించవలసిన వ్యక్తులను అవమానించడం, ఇలాంటి పనికిమాల చేష్టలు ఆటవికులు కాదు మేము. నిప్పు పుట్టిన తర్వాత నాగరికత నేర్చుకున్న మనుషులు మేము. మీరు నిప్పు పుట్టకముందు ఉన్న మనుషులు ఆటవికులు, బార్బేరియన్స్. గుర్తుపెట్టుకోవాలా. అంటే మీకే తెలిసేమో, మీరు ఒకటంటే 100 అంటాం, మీరు ఒకటి కొడితే 1000 కొడతాం. అది గుర్తుపెట్టుకోవాలి. మీరు ఏం చేయాలంటే, మీలో కొంచెం బుద్ధి, వివేకం, విజ్ఞానం ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే, మనం కూడా కొట్టాం కదరా, ఆఫీసులు ధ్వంసం చేసాం కదా, వాళ్ళు చేశారు, మనం మూసుకుందాం, వాళ్ళు మూసుకుంటారు అని చెప్పాలి. అంతేగాని నువ్వు ఇంకోటి మాట్లాడడం మళ్ళీ కొడతారు, మళ్ళీ రౌండ్ వేస్తారు వచ్చి. అప్పుడు నిన్ను ఎవడు కాపాడతాడు? నువ్వు ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చి రౌండ్ వేస్తారు. ఇప్పుడు ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ చీఫ్ చంద్రబాబు నాయుడు గారు మాట వింటారు. బాలకృష్ణ అభిమానులకి అదుపు ఉండదు. వాళ్ళందరూ బలవంతంగా పార్టీ మెంబర్షిప్ అలాంటివి ఉండవు. వాళ్ళకి అభిమానం. నువ్వు చెప్పిన బీపీ గట్టని వాళ్ళకి ఈజీగా వచ్చేస్తుంది. పార్టీ కార్యకర్తలను అదుపు చేయడానికి పార్టీ యంత్రాంగం ఉంటుంది. ఒక నాయకుడు, డాక్టరు, సినిమా యాక్టర్ అన్నట్టుగా అతను లీడరు, యాక్టర్ కూడా ఉన్నాయి. ఎన్టీ రామారావు గారు లెగసీ, వాళ్ళకి అపారమైన అభిమాన గణం ఉంటుంది. పరమశివుడికి ప్రమద గణం అని ఉంటుంది, తెలుసా మీకు? ప్రమద గణం అని ఉంటుంది. అలాగే వీళ్ళందరూ కూడా సైన్యం అన్నమాట. వచ్చి మీదడిపోతారు. వచ్చి మీదడిపోయి నీ ఇంటికి వచ్చాను, నీ గుమ్మలోకి వచ్చానని చెప్పి చిలటి డైలాగులు కూడా చంపేస్తారు నిన్ను. బాలకృష్ణ గారు సినిమాలో కంటి చూపుతో చంపేస్తాడు, వీళ్ళు డైలాగులు వేసి చంపేస్తారు మిమ్మల్ని. అంటే ఇక్కడ ఇంకోటి రాజకీయపరమైన విమర్శలే మేము చేసాం అంటున్నారు. దానిలో ఒక మాట, ఇక్కడ ఉంటాడు బాలకృష్ణ, చూస్తే హైదరాబాద్లో ఉంటాడు, సినిమాలు తీస్తాడు, ఇవన్నీ మాట్లాడారు. ఆ విషయానికి వస్తే మరి మీకు నేను ఒప్పుకుంటానండి, అది కరెక్టే. ఒక్కొక్కరు ఏం చేస్తారంటే, చంద్రబాబు నాయుడు గారు లేకపోతే కొంతమంది చట్టానికి విడిచిపెడతారు కొన్ని విషయాలు. అంటే కొండ సెలవును కూడా పురుకుస్తాడెట్టు కట్టు లేకపోతే చిన్న పొలముక్కిచ్చి గుచ్చు అంటారు. కొంతమంది ఏం చేస్తారు, చిన్నపాము కదా తొక్కి నారలాగని చెప్పించి కొట్టండి చంపేంటారు, దాన్ని బట్టి కొనమిచ్చి పొడిచేయండి అంటారు. చిన్నపామును కూడా పెద్ద కడత కొట్టేస్తారు.
ఇక మళ్ళీ మళ్ళీ లెక్కకూడదని అలా కొట్టుండొచ్చు. కభీ కభీ ఐసా అవుతాయి, దాని గురించి పెద్ద వర్రీ అవ్వకూడదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.